నంద్యాల జిల్లాలో వైసీపీ భారీ షాక్ తగిలింది. పాణ్యం నియోజకవర్గం టీడీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఓర్వకల్లులో వైసీపీ నాయకుడు ఏసేపు ఆధ్వర్యంలోని 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ పాణ్యం ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి, నందికట్కూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సౌరి వెంకటరెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి గుర్తింపు లభించలేదని, టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, అందుకే టీడీపీలో చేరుతున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. మండలంలోని ఓరకల్ గ్రామం నుంచి ఏసోపు తర్వాత వార్డు మెంబర్లు ఒక 250 కుటుంబాల నుంచి ఈరోజు ఓరకల్లో భారీ స్థాయిలో ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ముఖ్యంగా అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ పాణ్యం నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు 4.5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ను అంతా గాలికి వదిలేసి కేవలం ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వాళ్ళ ఆదాయాల కోసమే ఈ 4.5 సంవత్సరం పనిచేయడం, ఇదంతా ఓరకల్ మండలంలో ప్రజలు గమనించి ఈరోజు వీళ్ళ దుర్మార్గుని రాక్షసుని పాలన వద్దు మనకని ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి గ్రామంలో మేము ఒక్కటే చెప్తా ఉన్నాం. ఇక్కడున్న వైసీపీ లీడర్లకు అందరికీ మా కార్యకర్తలపై చీమ వాళ్ళ ఈగ వాళ్ళ కూడా మేము సహించేది లేదు. అర్ధరాత్రి మీరు ఏం చేసినా కూడా మీ ఇండ్ల మీదకి వచ్చి పడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గాలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా మేము ఉంటాము. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వీళ్ళ తాటాకు చప్పట్లకు ఎవ్వరు భయపడాలి లేదు. భయపడరు కూడా మా కార్యకర్తలు ఎవరు. మీరు ఏమన్నా అటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ముఖంగానే